మగవాళ్ళకి సెక్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడం ఎందుకని? మగవాళ్ళకి సెక్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడానికి ప్రధాన కారణం ఒకటి, ఇద్దరి మధ్య ఉండాల్సిన అట్రాక్షన్ లేకపోవడం, ఇద్దరి మధ్య ఉండాల్సిన కోఆపరేషన్ లేకపోవడం. దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ ప్రాబ్లం అంటాం. అదొకటి. రెండోది అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. వాళ్ళు పనిచేసే ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటారో దాంట్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఓవర్ వర్క్, స్ట్రెస్, టెన్షన్స్, దానివల్ల సెక్స్ డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మనసులో స్ట్రెస్ లేకుండా ఉంటుందో లైంగికంగా స్పందిస్తుంటుంది. స్ట్రెస్ ఉంటే మాత్రం లైంగికంగా స్పందించదు. ఎందుకంటే సింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్కి వచ్చేస్తుంది. సింపథటిక్ నర్వస్ సిస్టమ్ మరి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ ఎక్కువ వస్తే మాత్రం స్ట్రెస్ డౌన్ అయిపోతుంది. అంచేత స్ట్రెస్ లేకుండా ఉంచుకోవాలి. ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా హాయిగా ఉండాలండి. దానికి మరి మనసు ప్రశాంతంగా ఉండాలి. రోజు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే, అది వాకింగే చేస్తారు, జాగింగే చేస్తారు, స్విమ్మింగే చేస్తారు, సైక్లింగే చేస్తారు. రోజు కనీసం 1 గంట సేపు చేసినట్లయితే, అలాగే యోగా కూడా ఉపయోగపడుతుంది. యోగా చేసినట్లయితే, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెన్షన్స్ తగ్గుతాయి. చాలామందికి ఈ రోజుల్లో స్ట్రెస్సే ప్రధాన కారణం. స్ట్రెస్ దానికి కారణం ఏంటి? వాళ్ళు ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఈ స్ట్రెస్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వాలంటే తప్పకుండా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే డోపమిన్, ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్స్ చేస్తే సెక్స్ బాగుంటుంది. అసలు స్ట్రెస్లో ఉంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ కాకపోతే సెక్స్ ఉండదు. గుర్తించండి. ఎంత టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉన్నా ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా ఉండాలి. అది గుర్తుంచుకోండి. ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమిన్ ఉండాలి. డోపమిన్ మనిషిని ఉత్సాహిస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగానే ఉంది కదా, థైరాయిడ్ బాగానే ఉంది కదా అంటే సరిపోదు. రెండో పక్క డోపమిన్ అనేది ఎక్కువ ఇంపార్టెంటు. అంచేది ఆ డోపమిన్ సగం ఇవ్వాలంటే ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ తప్పక చేయండి. లేదా కనీసం యోగా చేయండి. మీరు ఉన్న చోట కూర్చొని కదా, మీ గదిలోనే చేయండి. కాండి ఒక అరగంట సేపు చేయండి. అరగంట టైం పెట్టలేరా మీరు హాయిగా మీ జీవితం ఆనందంగా ఉండడం కోసం? మీరు బయటికి వెళ్ళి టైం లేదు, నేను ఎక్కడ వెళ్ళలేను, అక్కడ వెళ్ళినట్టు కనీసం ఒక అరగంట ఇంట్లో కూర్చొని యోగా చేయండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అంచేత మగవాళ్ళు చాలామందికి సెక్స్ సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం శారీరక వ్యాయామం లేకపోవడం, స్ట్రెస్ ఉండడం, టెన్షన్ ఉండడం, అలాగే నిద్ర లేకపోవడం. నిద్ర అనేది కనీసం 6 to 8 hours. 8 hours ఇస్ బెస్ట్. 6 to 8 hours కంటిన్యూస్ స్లీప్ ఉండాలి. చక్కటి ఆహారం తీసుకోవాలి. పళ్ళు తీసుకోవాలి. పళ్ళు తినాలి. ఆకుకూరలు, కాయగూరలు తినాలి. మంచి ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ కాదు, మంచి ఆహారం తీసుకోవాలి. అంటే మంచి ఆహారం, తర్వాత మంచి అలవాటు. స్మోకింగ్, డ్రింకింగ్ పనికి రాదు. గుర్తించండి. వ్యాయామం కావాలి, నిద్ర కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ 5 బంగారు సూత్రాలు పాటించండి. సెక్స్ ఎందుకు కూడా చెప్తాను మీకు. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళకి అంగస్తంభం సరిగా లేవంటే ఈ 5 ఏవో 2-3 తప్పు జరుగుతున్నాయి. అంచేత మంచి ఆహారం, మంచి అలవాట్లు, మానసిక ప్రశాంతత, వ్యాయామం, నిద్ర, ఈ సెక్స్కి బంగారు సూత్రాలు, మంచి ఆరోగ్యానికి బంగారు సూత్రాలు. వీటి పాటించండి. ఖర్చు లేనిది చేయండి, చక్కగా ఉంటారు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.